హాయ్ అండి అందరికీ. అయితే హిస్టరీ అనేది ఈ వీడియోతో మనకి కంప్లీట్ అయిపోయినట్లే. లాస్ట్ లెసన్ అనమాట. హిస్టరీ కంప్లీట్ అయిపోయినట్లే. నెక్స్ట్ మనం సివిక్స్ జోగ్రఫీ నుండి చేయాలనుకుంటున్నాను. దాంతోపాటు సైన్స్ కూడా మనం వీడియోలు చేయాలనుకుంటున్నాను. ఒకటి సైన్స్ వీడియో, ఒకటి సోషల్ వీడియో అలా పెడదాం అనుకుంటున్నాను. సైన్స్ కూడా మనం చేస్తే బాగుంటుందని ఉద్దేశం. దేశ విభజన వలన పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చిన శరణార్థుల సంఖ్య సుమారుగా. దేశ విభజన అనేది జరిగిందండి. మరి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి వలస వచ్చారు కొంతమంది శరణార్థులు. మరి భారతదేశం కూడా ఎలా ఊహించిందంటే, మరి మన వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొంచెం బాగా చూడట్లేదు. కానీ మన వాళ్ళనే కాదు, ఎవరినైనా వాళ్ళు చూడట్లేదు. కానీ మన భారతదేశానికి ఎవరు శరణార్థులు వచ్చినా సరే మనం బాగా చూసుకోవాలి అని వాళ్ళు భారతదేశంలో అప్పట్లో అలా ఫీల్ అయ్యారనమాట. దానివలన శరణార్థులను కూడా వాళ్ళు భారంగా ఫీల్ అయ్యారు. అంటే వాళ్ళకి మంచి చేయాలి, వాళ్ళకి మంచి ఇళ్ల స్థలం ఉండాలి, వసతి ఉండాలి అనేటటువంటి ఆలోచన అప్పట్లో వచ్చిందనమాట. మరి అలాంటి శరణార్థులు పాకిస్తాన్ నుంచి మన భారతదేశానికి ఎంతమంది శరణార్థులు రావడం జరిగిందంటే 80 లక్షల మంది శరణార్థులు రావడం జరిగింది. మీకు పేజీ నెంబర్ పక్కన మెన్షన్ చేస్తున్నాను, మీరు ఆ పేజీ నెంబర్లో కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, భారతదేశ స్వాతంత్ర్యం పొందినాటికి భారతదేశంలో గల స్వదేశీ సంస్థానాల సంఖ్య సుమారుగా ఎన్ని స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి? భారతదేశం స్వాతంత్ర్యం పొందినాటికి అంటే 1947 నాటికి ఎన్ని ఉన్నాయి అంటే 500 స్వదేశీ సంస్థానాలు ఉన్నాయన్నమాట. మహాత్మా గాంధీ గారి యొక్క చితాభస్మం అన్నమాట. చితాభస్మం నిమజ్జనం లేదా విలీనం చేయబడినటువంటి ప్రదేశం ఎక్కడ? ఆయన యొక్క చితాభస్మాన్ని ఎక్కడ విలీనం చేసినారు? ఆ విలీనం చేసినప్పుడు మాత్రం చాలామంది ప్రజలు అక్కడ హాజరు కావడం జరిగింది. చాలా లక్షల్లో ప్రజలు కూడా అక్కడ హాజరు అయినట్లుగా మనకి పిక్చర్లో ఇచ్చారనమాట. మరి అది ఎక్కడ నిమజ్జనం చేశారంటే అలహాబాద్లోని త్రివేణి సంగమంలో చేశారు. మహాత్మా గాంధీ గారి యొక్క చితాభస్మం ఉంటుంది కదా, దీన్ని నిమజ్జనం చేయబడిన రోజు ఎప్పుడు? మరి అది చితాభస్మం చేశారు, మరి అలహాబాద్లోని త్రివేణి సంగమంలో చేశారు. మరి ఏ తేదీని చేశారంటే ఆయన ఫిబ్రవరి 12. ఆయన చనిపోయింది ఎప్పుడు? జనవరి 30న చనిపోయారు. మనకి ఫిబ్రవరి 12వ తేదీన చేయడం జరిగిందనమాట. మహాత్మా గాంధీ గారిని నాథూరామ్ గాడ్సే హత్య చేసినటువంటి రోజు ఎప్పుడు? నాథూరామ్ గాడ్సే గారు హత్య చేయడం జరిగింది. మరి అది ఎప్పుడు, ఏ తేదీన హత్య చేశారు? మనం చెప్పాం కదా, 1848 స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజులకే 6 నెలలకే ఇలా చనిపోవడం జరిగిందని కూడా మనం అనుకుంటాం. 1848 జనవరి 30వ తేదీన అయినా చనిపోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, మిత్రులారా, మన జీవితాల నుంచి వెలుగు దూరమైంది, అంతటా చీకటి అలముకుంది, మన ప్రియతమ నాయకుడు జాతిపిత ఇక లేరు అని ఆల్ ఇండియా రేడియోలో గాంధీజీ హత్య గురించి ప్రకటన చేసిన వారు ఎవరు? మరి ఇలా ప్రకటన ఎవరు చేశారంటే జవహర్లాల్ నెహ్రూ గారు ప్రకటన చేయడం జరిగింది. 1947లో జనాభాలో ఒక పెద్ద దేశం భారతదేశం అయినచో భారతదేశం యొక్క జనాభా ఎంత? మరి అప్పట్లో జనాభాలో ఒక పెద్ద దేశం కూడా మన భారతదేశంగా పేరొందింది. మరి అలాంటప్పుడు మన భారతదేశం యొక్క జనాభా ఎంత, ఎన్ని కోట్లుగా ఉంది? 34.5 కోట్లుగా ఉందన్నమాట. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏమిటి? మరి స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఏం చేయాలి తోచట్లేదన్నమాట. అలాంటప్పుడు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కొంది అంటే శరణార్థుల సమస్య ఒకటి. ఎందుకు 80 లక్షల మంది శరణార్థులు పాకిస్తాన్ నుంచి మన ఇండియాకు రావడం జరిగింది. మరి స్వదేశీ సంస్థానాల విలీనం, 500 స్వదేశీ సంస్థానాలు ఉండేవి, వాటిని విలీనం చేయడం ఒకటి. అలాగే సమైక్యత మరియు అభివృద్ధి. వీళ్ళందరినీ ఎంతమంది జనాలు ఉన్నారు కదా, మరి ఏమనుకున్నారు మహాత్మా గాంధీ గారు? మరి మత ప్రాతిపదికన విభజన జరగకూడదు, కుల మతాలు అనేది అతీతంగా ఉండాలని ఆయన అనుకున్నారు. కానీ విభజన ఎలా జరిగింది? మత ప్రాతిపదిక మీదే విభజన జరిగింది. విభజనే మత ప్రాతిపదిక మీద జరిగింది. అలాంటిది మరి భారతదేశం ఏర్పడిన తర్వాత ఈ మతాలందరూ కూడా మళ్ళీ విడిపోతారేమో, వీళ్ళని సమైక్యంగా ఎలా ఉంచాలి, ఎలా అభివృద్ధి జరగాలి?
ఎలా సమైక్యంగా ఉంచాలి, ఎలా అభివృద్ధి జరగాలి అని ఈ సమస్యలన్నీ కూడా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి సమస్యలు అనమాట. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయింది. మనకి పేజ్ 267 మరియు 269లో ఉంటుంది. రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం సమావేశాలు జరిపినటువంటి కాలం. రాజ్యాంగ పరిషత్ యొక్క సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం సమావేశాలు జరిపినటువంటి కాలం ఎప్పుడు? ఎప్పుడని చూసుకున్నట్లయితే 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు. 1946 డిసెంబర్ నుంచి 1949 నవంబర్ వరకు చూసుకోండి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభ సమావేశాలు జరిగిన ప్రదేశం. రాజ్యాంగ సభ సమావేశాలు జరిగిన ప్రదేశం ఎక్కడ జరిగాయి? ఎక్కడంటే న్యూఢిల్లీలో జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య సుమారుగా. రాజ్యాంగ పరిషత్తులో సభ్యుల సంఖ్య సుమారుగా ఎంతమంది అంటే మనకి 300 మంది రాజ్యాంగ పరిషత్ సభ్యులు భారత రాజకీయ భవిష్యత్తు కోసం అనేక సార్లు సమావేశం అవ్వడం కూడా జరిగిందనమాట. సో 300 మంది. నెక్స్ట్ వన్, భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు. భారత రాజ్యాంగం అమలులోనికి వచ్చిన రోజు. ఎప్పుడు అమలులోనికి వచ్చింది భారత రాజ్యాంగం? మనకందరికీ తెలుసు, జనవరి 26న అమలులోనికి రావడం జరిగింది. 1950 జనవరి 26న అమలులోనికి వచ్చిందనమాట. ఫ్రాంచైజ్ అనగా ఓటు హక్కు. ఓటు హక్కునే ఫ్రాంచైజ్ అంటారు. అంటే సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం భారత రాజ్యాంగం యొక్క మొట్టమొదటి లక్షణం అని చెప్పుకున్నాం కదా, అదే చెప్పుకోబోతున్నాం నెక్స్ట్ పాయింట్. అయితే ఈ ఫ్రాంచైజ్ అంటే ఏంటంటే ఓటు హక్కు అని అర్థం అనమాట. అయితే భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏది? భారత రాజ్యాంగం 3 లక్షణాలు అనేటటువంటివి మనకి ఇచ్చారండి. మరి అందులో ఇక్కడ 3 కూడా మనం ప్రస్తావించుకోవడం జరిగింది. అంటే వేరువేరుగా ఇస్తే మనకి బాగోదు. మనకి ఏదైనా బిట్ అడినా కానీ డిఎస్సి పర్పస్లో బిట్ అడిగితే ఇలానే ఇస్తారు మ్యాక్సిమం. సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించడం అనేది మొదటి లక్షణంగాను, మరి కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ కూడా చట్టం ముందు సమానం అనేటటువంటి హామీని ఇవ్వడం రెండవ లక్షణంగాను, భారతదేశంలో నిరుపేద వెనుకబడిన వర్గాల వారికి ప్రత్యేక హక్కులు కల్పించడం. చూడండి, సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే అందరికీ కూడా కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరికి వయోజన ఓటు హక్కు ఇచ్చేయాలి అన్నారు. ఇది సాధించింది కూడా. మరి కుల మతాలతో సంబంధం లేకుండా పౌరులందరూ చట్టం ముందు సమానం అనేసి, నెక్స్ట్ నిరుపేద మరియు వెనుకబడిన వర్గాల వారికి కూడా ప్రత్యేక హక్కును కల్పించడం. ఈ 3 కూడా రాజ్యాంగం యొక్క లక్షణాలు అనమాట. 3 లక్షణాలు అని చెప్పేసి పేజ్ నెంబర్ 269 మరియు 271లో ఇచ్చారు. మొదటి లక్షణం, రెండవ లక్షణం, మూడవ లక్షణం అని చెప్పేసి కూడా అక్కడ మెన్షన్ చేశారు ఆ పాయింట్స్ దగ్గర. నెక్స్ట్ వన్, పురుషులకు ఓటు హక్కును కల్పించినటువంటి దశల వారీగా సరి అయినది. మరి పురుషులకి ఓటు హక్కుని ఎలా కల్పించారంటే మొదట ఎవరికి కల్పించారు, తర్వాత ఎవరికి కల్పించారు, తర్వాత ఎవరికి? ఫస్ట్గా ఆస్తి ఎక్కువగా ఉన్నటువంటి పురుషులకి, తర్వాత ఆస్తి ఉన్నటువంటి పురుషులకి, సెకండ్ టైము చదువుకున్నటువంటి పురుషులకి, తరువాత కార్మిక పురుషులకి. ఫస్ట్ ఆస్తి ఉన్నటువంటి పురుషులకే ఇచ్చారు, తర్వాత చదువుకున్న పురుషులకి ఇచ్చారు, తర్వాత కార్మిక పురుషులకి ఇచ్చారనమాట. పురుషులకి ఓటు హక్కును కల్పించినటువంటి దశలు ఏంటంటే అలా ఉంటాయి. తర్వాత అందరికీ ఓటు హక్కు ఇచ్చారులేండి అప్పట్లో అనమాట ఆ దశలు. నెక్స్ట్, 1000 సంవత్సరాల పాటు మేము అణచివేయబడ్డాం, మీరు మీ సొంత ప్రయోజనాల కోసం మమ్మల్ని మీ సేవలో నిమగ్నం చేశారు అని చెప్తూ హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణం అని రాజ్యాంగ సభలో వాదించిన వారు ఎవరు? చూడండి, హరిజనులు నేడు అనర్హులుగా ఉండడానికి అగ్రవర్ణాల వారే కారణం అని రాజ్యాంగ సభలో వారించిన వారు ఎవరు? మనకి వాక్యం అంతా కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ డిఎస్సిలో మనకి టైం వేస్ట్ చేయించడం కోసం కూడా ఆ వాక్యం అంతా ఇచ్చినా ఇవ్వచ్చు అనమాట, ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎవరంటే ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, హెచ్జే ఖండేకర్. భారతదేశంలో మైనార్టీ ప్రజలతో నాగరికంగా వ్యవహరించాలి అని, వారికి భద్రతా హక్కులు కల్పించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన వారు ఎవరు? మైనార్టీ ప్రజలతో నాగరికంగా వ్యవహరించాలి
అలాగే వారికి భద్రతా హక్కులు కల్పించాలి అని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసిన వారు ఎవరు? ఏ లేఖ రాశారని అడిగినా లేఖ రాయడం అని అన్నారనుకోండి ఈ లెసన్లో మనకి నెహ్రూ గారే అనమాట. నెక్స్ట్ వన్, భారత బాబా సాహెబ్గా పిలువబడేవారు మరియు భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? బాబా సాహెబ్గా పిలువబడేవారు మరియు భారత రాజ్యాంగ పితామహుడు ఎవరు? బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వాదించినప్పుడు దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక జారీ చేసిన వారు ఎవరు? చూడండి, ఆంగ్ల భాష స్థానంలో హిందీ ఉండాలని వాదించినప్పుడు దక్షిణ భారత ప్రజల తరపున హెచ్చరిక జారీ చేసిన వారు ఎవరు? ఎవరంటే టిటి కృష్ణమాచారి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. భారత్ రాజ్యాంగం కోర్టులలో, సర్వీసులలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపులకు అనుమతించినటువంటి భాష ఏంటి? రాజ్యాంగం కోర్టులలోనూ మరియు సర్వీసులలోనూ అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపులకి ఇలాంటి వాటి కోసమే ఆ భాషని వాడాలి అని అనుమతించినటువంటి భాష ఏంటి? ఆంగ్ల భాష. ఏ భాష అంటే ఇంగ్లీష్ లేదా ఆంగ్ల భాష. పాకిస్తాన్, భారతదేశం ఏ ప్రాతిపదికన విభజించబడినాయి? పాకిస్తాన్, భారతదేశం అనేది ఏ ప్రాతిపదికన విభజించబడ్డాయి? మత ప్రాతిపదికన. భారత పార్లమెంటుకు మొదటి సాధారణ ఎన్నికలు అనేవి జరిగిన సంవత్సరం. ఎప్పుడు సాధారణ ఎన్నికలు అనేవి జరిగాయి? 1952. 1952 సార్వత్రిక ఎన్నికల సమయంలో నెహ్రూ ప్రచారానికి వెళ్ళినప్పుడు మద్రాసు ప్రెసిడెన్సీలో జరుగుతున్నటువంటి ఉద్యమం ఏమిటి? ఏ ఉద్యమం జరుగుతుంది అక్కడ? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఉద్యమం. తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి పోరాడి మరణించిన వారు ఎవరు? పొట్టి శ్రీరాములు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు 58 రోజులు, ఎన్ని రోజులు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. 58 రోజులు నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఏ తేదీన మరణించారు? ఏ తేదీన మరణించడం జరిగింది? డిసెంబర్ 15, 1952. డిసెంబర్ 15, 1952. మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు ప్రాంతాలు ఆంధ్ర రాష్ట్రంగా అవతరించిన రోజు. అప్పుడు మద్రాసు రాష్ట్రంగా ఉండేదండి. ఆ మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. అంటే అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండేది కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఉండేది. ఈ మొత్తం అనేది ఆంధ్ర రాష్ట్రం అన్నమాట. అప్పుడు ఈ మొత్తంలో నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఈ మొత్తంలో నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్రం అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కలిపి ఉన్నదన్నమాట. అది రెండూ కలిపి ఉన్నది ఎప్పుడు ఏర్పడింది? అక్టోబర్ 1, 1953. మనం ఇక్కడ అన్ని 52 ఇచ్చాం. 1953 అనమాట. 1953 అక్టోబర్ 1 గుర్తుపెట్టుకోండి. 1953 అక్టోబర్ 1. ద్విభాషా రాష్ట్రమైనటువంటి బొంబాయి నుంచి మరాఠీ మాట్లాడే వారి కోసం మహారాష్ట్రను, అలాగే గుజరాతీ మాట్లాడే వారి కోసం గుజరాత్ను ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? మరి బొంబాయి నుంచి మహారాష్ట్ర మరియు గుజరాత్ అనేటటువంటి విడిపోవడం జరిగింది. మరి ఆ సంవత్సరం ఎప్పుడు? 1960 అన్నమాట. నెక్స్ట్ వన్, పంజాబ్ అనే రాష్ట్రం నుంచి పంజాబు మరియు అంటే అధిక ప్రాంతంలో జనాభా ఉన్నవాళ్ళు పంజాబ్ గాను, తక్కువ జనాభా ఉన్నవాళ్ళు హర్యానాగా ఏర్పడ్డారు. మరి పంజాబీ అనేటటువంటి భాష, పంజాబ్ భాషీయులందరూ కూడా పంజాబ్ గాను, హిందీ అనేటటువంటిది మాతృభాషగా కలిగిన వాళ్ళందరూ కూడా హిందీ మాట్లాడే వాళ్ళందరూ కూడా హర్యానాగాను ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. ఓకేనండి. హిందీ మాట్లాడే వారికి హర్యానా, పంజాబ్ వాళ్ళకి పంజాబీ అనేటటువంటిది అన్నమాట. ఈ రెండు రాష్ట్రాలు ఏర్పాటైనటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1966. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్వదేశీ సంస్థానాలను గత లేదా పూర్వపు స్వదేశీ సంస్థానాలుగా పిలిచేవారు?
గత లేదా పూర్వపు స్వదేశీ సంస్థానాలుగా పిలిచేవారు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు? ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 1947-48 నుంచి అక్టోబర్ 31, 1956 అక్టోబర్ 31, 1956 అక్టోబర్ 31 వరకు కూడా అలా పిలిచేవారన్నమాట. అంటే గత స్వదేశీ సంస్థానంగా పిలిచేవారు. ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలను రూపొందించి అమలు చేయడంలో సహకరించడానికి ప్రణాళికా సంఘం. చూడండి, ప్రణాళికా సంఘం ఎందుకు ఏర్పడిందంటే ఆర్థిక అభివృద్ధికి తగిన విధానాలు రూపొందించి అమలు చేయడానికి అనమాట. ఆర్థికానికి సంబంధించి, ఎకనామిక్కి సంబంధించిందనమాట. ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడినటువంటి సంవత్సరం ఎప్పుడు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారంటే 1950. స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధికి సంకేతాలు అయినవి ఏమిటి? స్వతంత్ర భారతదేశంలో అభివృద్ధికి సంకేతాలు అయినవి ఆనకట్టలు మరియు వంతెనలు. రెండవ పంచవర్ష ప్రణాళికను ప్రారంభించబడిన సంవత్సరం 1956. 1960లో పూర్తయినటువంటి మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించిన 4 డ్యాములలో మొదటిది ఏమిటి? గాంధీ సాగర్ ఆనకట్ట. ఈ గాంధీ సాగర్ ఆనకట్ట మధ్యప్రదేశ్లోని చంబల్ నదిపై నిర్మించారు. ఎప్పుడు అంటే 1960. 1960లో పూర్తయింది. అది స్టార్ట్ చేయడం కాదు, పూర్తయిందనమాట. మనకి ఇది కూడా అవసరమే, ఇయర్ కూడా అవసరమే. రెండవ పంచవర్ష ప్రణాళికలోని ప్రాధాన్యం ఇచ్చినటువంటి అంశం ఏమిటి? మరి దేనికి ప్రాధాన్యం ఇచ్చారంటే భారీ పరిశ్రమల అభివృద్ధికి మరియు ఆనకట్టల నిర్మాణానికి. ఈ రెండింటికి కూడా అక్కడ ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ప్రణాళిక కాలంలో నిర్మించిన గాంధీ సాగర్ ఆనకట్ట ఈ క్రింది నదిపై కలదు. ప్రణాళిక కాలంలో నిర్మించినటువంటి గాంధీ సాగర్ ఆనకట్ట ఇప్పుడే చెప్పుకున్నాం కదా, ఏ నదిపై కలదు అంటే చంబల్ నదిపై కలదు, మధ్యప్రదేశ్. 1959లో స్థాపించిన బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారం అనేటటువంటి కర్మాగారానికి సహకరించినటువంటి దేశం ఏది? ఏ దేశం సహకరించింది అంటే రష్యా. మనకి చూడండి, ఇక్కడ చాలా పెద్దది ఇది, ఇలా చెప్పారు కానీ మనకి ఇందులో షార్ట్కట్గా కూడా ఇవ్వచ్చు. విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతకాలం మానవుడు భారీ రాబడిని పొందగలడు. చూడండి, విజ్ఞాన శాస్త్రం యంత్రాల వల్ల కొంతవరకు మానవుడు భారీ లాభాలను పొందగలడు, అలా చెప్పుకుంటూ పోతే పొందగలడు. కానీ అంతిమంగా అవి నిర్జలీకరణకు దారితీస్తాయి. మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలన్నా నైతికత గల మానవ జాతికి మనగాడు సాధించాలన్నా ప్రకృతి సొంతంగా అధ్యయనం చేయాలి. ప్రకృతి నియమాలకు అనుగుణంగా మన జీవితాలను మలచుకోవాలి అని అన్నదెవరు? దీన్ని ఏదైనా షార్ట్కట్ చేసి మనకి ఇచ్చినా కానీ చూడండి, ప్రకృతిని మనం ఏదైనా విజ్ఞాన శాస్త్రాన్ని బాగా డెవలప్ చేస్తాం ఓకే, కానీ అది విజ్ఞాన శాస్త్రం అనేది ప్రకృతిలో ఎలాంటి అంటే అది మనకి నెగిటివ్గా వెళ్తున్నప్పుడు దాన్ని మనం ప్రకృతిని నియమాలకు అనుసరించి మనం వాటిని మసలుకొని వెళ్ళాలి అని చెప్పింది ఎవరు? దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి అని చెప్పింది ఎవరంటే గాంధీజీ గారి యొక్క అనుచరురాలైనటువంటి మీరా బెహన్ అనేటటువంటి వ్యక్తి చెప్పిందనమాట. మహిళ గాంధీ గారి యొక్క అనుచరురాలు అన్నమాట ఈవిడ, గాంధీని అనుసరించినటువంటి వ్యక్తి. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి ఏర్పాటైనటువంటి సంవత్సరం. రెండవ ప్రపంచ యుద్ధానంతరం ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. అయితే ఈ ఏర్పాటైనటువంటి సంవత్సరం ఎప్పుడంటే 1945. భారతదేశానికి ప్రధానమంత్రి మరియు విదేశాంగ మంత్రి అయ్యి భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? విదేశాంగ విధాన రూపకర్త అంటారనమాట. భారతదేశానికి విదేశాంగ విధానాన్ని రూపొందించిన వారు ఎవరు? విదేశాంగ విధాన రూపకర్త అని కూడా మనం చెప్పుకుంటామన్నమాట. ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. ఎక్కువగా జవహర్లాల్ నెహ్రూ గురించే ఉంది ఇక్కడ మనకి లేఖలు రాయడం కానీ ఇదంతా కూడా.
భారత రాజ్యాంగ విధానానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏది? భారత విదేశాంగ విధానానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం. మరి భారత విదేశాంగ విధానం ఏమంటుందంటే అలీన విధానం పాటిద్దాం అంటుంది. అంటే ఏంటంటే ఏ రెండు కూటమిలోనికి కూడా చేరొద్దని ప్రపంచ దేశాలని కోరడం అనమాట. ఏ రెండింటిలో కూడా చేరకుండా తటస్థంగా ఉండిపోవడం అనమాట. అంటే తటస్థమని అర్థం కాదని అక్కడ చెప్పబడింది కూడా. తటస్థమని అర్థం కాదు కానీ ప్రపంచ వ్యవహారాలకి దూరంగా ఉండడం, వ్యవహారాలకి దూరంగా ఉండడమే అలీన విధానం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ భారత విదేశాంగ విధానానికి ఆధారమైనటువంటి సిద్ధాంతం ఏదంటే అలీన విధానం. ఇదేంటంటే ఎటు కూడా అంటే ఏ విధానానికి కూడా ఏ కూటమికి కూడా చేరకుండా ప్రపంచ వ్యవహారాలన్నింటికి కూడా కొంచెం దూరంగా ఉండడం అన్నమాట ఏదైనా జరుగుతున్నప్పుడు. నెక్స్ట్, ఏ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడంలో భారతదేశం వంటి అలీన దేశాలు కీలక పాత్ర వహించాయి? ఏ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం అంటే అమెరికాకి రష్యాకి. 1955లో ఆసియా ఆఫ్రికన్ దేశాలు సమావేశమైనటువంటి ప్రదేశం ఎప్పుడు అంటే 1955లో. ఎక్కడ అంటే ఇండోనేషియాలోని బాండుంగ్ అనేటటువంటి ప్రదేశంలో ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలు సమావేశమయ్యాయి అన్నమాట 1955లో. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏ తేదీ నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది? మనకు ఇదందరము కూడా మనం చేయగలం. 2007 ఆగస్టు 15 నాటికి. భారతదేశం ఇప్పటికీ గర్వించదగ్గ విజయం ఏమిటి? ఈ పేజీలో కూడా చెప్పడం జరిగింది కరెక్ట్గా. సమైక్యంగా ఉన్నాం. వివిధ భాషల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎవరి భాషకి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వలన సమైక్యంగా ఉన్నాం. భాషా ప్రాతిపదిక పైన మన దేశం విడిపోకుండా సమైక్యంగా ఉన్నాం. అలాగే ప్రజాస్వామ్య దేశంగా కూడా ఇప్పటికీ కొనసాగుతుంది. సో ఈ రెండు కూడా భారతదేశం గర్వించదగ్గ విజయాలన్నమాట. పై రెండు కూడా. ప్రపంచంలోని అతిపెద్ద మురికివాడలలో ఒకటైన ప్రాంతం ఏది? ముంబైలోని ధారావి అనేటటువంటి ప్రాంతం ప్రపంచంలోనే మురికివాడల్లో ఒకటైన ప్రాంతం అన్నమాట. భారతదేశంలో భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అనేటటువంటిది ఏ సంవత్సరంలో జరిగింది? భాషా ప్రాతిపదికన రాష్ట్రాల యొక్క పునర్వ్యవస్థీకరణ అనేది ఎప్పుడు జరిగింది? మనకి ఇది పేజ్ నెంబర్ 291 అన్నమాట. 1956లో జరిగింది. ఎవరి మరణంతో ఆంధ్రాలో నిరసనలు హింసాత్మకంగా మారి భాషా ప్రయుక్త రాష్ట్ర కోరికను కేంద్రం బలంగా అంగీకరించవలసి వచ్చింది? ఎవరు చనిపోయిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఏర్పాటయ్యాయి అంటే అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మరణం తర్వాత. అప్పట్లో రాజ్యాంగం రూపొందించినటువంటి 3 రకాల జాబితాలలోని అంశాలకు సరి అయిన జత ఏది? చూడండి, అప్పట్లో రాజ్యాంగం రూపొందించినటువంటి 3 రకాల జాబితాలు రూపొందించింది అప్పట్లో. ఇప్పుడు మారింది. ఉమ్మడి జాబితాలో విద్య కూడా ఉంది ఇప్పుడు, కానీ అప్పట్లో లేదు. చూసారా? పన్నులు, రక్షణ, విదేశీ వ్యవహారాలు అనేవి కేంద్ర జాబితా అంట. పన్నులు, రక్షణ ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ మనకు తెలిసిందే. సో విద్య మరియు వైద్యము, విద్య మరియు వైద్యం అనేటటువంటివి రాష్ట్ర జాబితా. అలాగే వ్యవసాయం మరియు అడవులు ఈ రెండు కూడా ఉమ్మడి జాబితా. అప్పట్లో ఉమ్మడి జాబితా. ఇప్పుడు విద్య కూడా ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగిందనమాట. సో ఈ 3 కూడా మనకి ఇక్కడ డివైడ్ చేయడం జరిగిందనమాట అప్పట్లో రాజ్యాంగం. సో ఇవన్నీ కూడా కరెక్ట్గానే సరి అయినవి. నెక్స్ట్ వన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అప్పట్లో శ్రీలంక పార్లమెంటు పేరేమిటి? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత అప్పట్లో శ్రీలంక పార్లమెంటు యొక్క పేరేమిటి? సిలోన్ అనేటటువంటిది శ్రీలంక పార్లమెంటు యొక్క పేరు. అధికార భాష సింహళం అవుతుందన్నమాట. శ్రీలంక పార్లమెంటు ఏ భాషను దేశంలోని ఏకైక అధికార భాషగా గుర్తిస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చింది? ఏ భాషను అంటే సింహళం అనేటటువంటి భాషను. పాకిస్తాన్ విభజనకు కారణమైనటువంటి తూర్పు పాకిస్తాన్లో ప్రజలపై రుద్దబడినటువంటి భాష ఏంటి? ఏ భాషను రుద్దారు?
ఉర్దూ అనేటటువంటి భాషను రుద్దడం వల్ల పాకిస్తాన్ అనేది విభజన అనేది జరిగిందనమాట. దక్షిణ భారతదేశంలో ఏ భాషను బలవంతంగా ప్రజలపై రుద్ది ఉంటే భారతదేశంలో కూడా అంతర్యుద్ధం లేదా విచ్ఛిన్నత ఎదుర్కోవలసి ఉండేది. ఎక్కడ? దక్షిణ భారతదేశంలో కనుక ఏ భాషను రుద్ది ఉంటే మన భారతదేశం కూడా విచ్ఛిన్నత అయ్యుండేదేమో లేదా అంతర్యుద్ధం కూడా జరిగి ఉండేదేమో. ఏ భాష అంటే హిందీ భాషను కనుక రుద్ది ఉంటే. లాస్ట్ అండ్ ఫైనల్ బిట్, భారతదేశంలో వివిధ భాషల వారు ఉన్నప్పటికీ ఒకే దేశంగా మనుగడ సాగించగలగడానికి గల కారణం ఏమిటి? ఏంటి అంటే దేశంలో అనేక ప్రాంతీయ భాషలకు స్వేచ్ఛ ఇవ్వడం వలన మాత్రమే. మనం వివిధ భాషలతో కలిగి ఉన్నప్పటికీ కూడా సమైక్యంగా ఉండగలుగుతున్నాం అన్నమాట. థ్యాంక్ యూ ఎవ్రీవన్.